క్రిప్టో అందరు బిట్ కాయిన్ అంటారు. దీని మల్టిపుల్ క్రిప్టో కరెన్సీ. నేను కిడ్నాప్ చేస్తే నేను డిమాండ్ చేస్తే అరే క్యాష్ సారంటే క్యాష్ లేదు ఈ రోజు, అరే ట్రాన్స్ఫర్ చేయాలంటే దొరికిపోతుంది ట్రాన్సాక్షన్ రేపు పోలీసులు. అదే ర్యాన్సమ్ బిట్ కాయిన్ వాడు డిమాండ్ చేస్తే క్రిప్టో ట్రాన్స్ఫర్ చేస్తే దొరకడు కదా. అంటే దేనికి హెల్ప్ అవుతుంది? ర్యాన్సమ్ గా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ రిస్కీ ఫర్ ఎనీ కంట్రీ. మరి మ్యూచువల్ ఫండ్స్ నిజంగానే వెల్త్ క్రియేట్ చేస్తుందా సార్? మ్యూచువల్ ఫండ్ మాత్రమే వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ 6 years ఓకే సార్ అంటే 7 years ఓకే సార్ మా పాప పెళ్లి దాకా నేను టచ్ చేయండి సార్, పర్లేదు సార్ మీరు అగ్రెసివ్ పట్టండి సార్ అంటాడు. మనం పెట్టాక ఒక 6 months తర్వాత నెగిటివ్ రిటర్న్ రాగానే సార్ మన ఫండ్స్ సరిగ్గా చేయట్లేదు సార్. మ్యూచువల్ ఫండ్స్ హిస్టారికల్లీ 12%, 13, 14, 15, 20% ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఫండ్ నెగటివ్ రిటర్న్ ఇచ్చింది అనుకోండి సార్ 1 year లో, ఓకే ఆ ఫండ్ మార్చడం రైట్ అంటారా, లేదంటే ఆ ఫండ్ లోనే ఉంచడం బెటర్ అంటారా? 7 years is the time. ఇస్తే యూ హ్యావ్ ద రైట్ టు జడ్జ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఫండ్. సడన్ గా పేషెన్స్ లేదు. క్రిప్టో సార్, టేక్ ఆన్ క్రిప్టో. No take on crypto. I don't take crypto. I have no take on crypto. On a serious note, క్రిప్టో అందరు బిట్ కాయిన్ అంటారు. దీని మల్టిపుల్ క్రిప్టో కరెన్సీ. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుంది. దేర్ షుడ్ బి ఏ లాజిక్ ఆర్ ది రీజన్ బిహైండ్ గ్రోత్. అవును. నేను టాటా మోటార్స్ షేర్ కొంటే పెరిగింది. ఎందుకు పెరిగింది? టాటా ఈజ్ కమింగ్ అప్ విత్ న్యూ కార్స్, అఫోర్డబుల్ ప్రైస్, ఈవీ వర్షన్స్, ఇవన్నీ వస్తే టాటా పెరిగింది. టీసీఎస్ లో పెడితే పెరిగింది, విప్రోలో పెడితే పెరిగింది, హెచ్డిఎఫ్సి లో పెడితే పెరిగింది. ఐ నో. అంటే దేర్ ఈస్ అ ప్రొడక్టివ్ థింగ్ హ్యాపెనింగ్ for which I am becoming the part of that company, partial owner of the company. When they made profits, they are giving me. Yes. There is a productive thing happening. There is an underlying asset. What is the productive thing happening in crypto? There should be reason kada. By evening 10% వెళ్తే 10% పెట్టడానికి కారణం తెలవాలి కదా. Nobody knows that reason. Who is the regulator for crypto? Who is the owner of crypto? Who is the CEO, founding member? Who is the CTO, CFO? Who is taking care of the technology there? Who is responsible if we lose our money? Who is going to help us? Gold scheme కి రిస్క్ అన్నాడు, క్రిప్టోకి రిస్క్. ఇది స్మాల్ రిస్క్. సో దట్ డస్ నాట్ మీన్ పెట్టదని చెప్పట్లా. యూ ఇన్వెస్ట్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఏ త్రో అవే మనీ, అరే పార్టీ మనీ, ఒక వీకెండ్ పార్టీకి అయ్యేంత మనీ క్రిప్టోలో పెట్టి చూడండి, అంత ఆనందంగా ఉంటాయి. దట్స్ ఓకే. బట్ యూ బెట్టింగ్ బిగ్గర్ మనీ, దట్స్ రిస్క్. ఇప్పుడు క్రిప్టో ఈజ్ యూజ్డ్ ఇన్ ర్యాన్సమ్ నవ్ డేస్. నేను కిడ్నాప్ చేస్తే నేను డిమాండ్ చేస్తే అరే క్యాష్ సారంటే క్యాష్ లేదు ఈ రోజు సిస్టమ్ లో, అరే ట్రాన్స్ఫర్ చేయాలంటే దొరికిపోతుంది ట్రాన్సాక్షన్ రేపు పోలీసులకి తర్వాత కంప్లైంట్ ఇస్తే. అదే ర్యాన్సమ్ బిట్ కాయిన్ వాడు డిమాండ్ చేస్తే క్రిప్టో ట్రాన్స్ఫర్ చేస్తే దొరకడు కదా. అంటే దేనికి హెల్ప్ అవుతుంది? ర్యాన్సమ్ గా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ రిస్కీ ఫర్ ఎనీ కంట్రీ. అదొక ప్యారలల్ ఎకానమీ బిల్డ్ చేసినట్టే కదా. అండర్లయింగ్ అసెట్ లేదు, ప్రొడక్టివ్ థింగ్ లేదు, సొసైటీకి ఉపయోగపడదు, దాని ప్రమోటర్ తెలదు, దాని రిజిస్టర్డ్ ఆఫీస్ తెలదు, సిఎఫ్ఓ సిటిఓ ఎవడో తెలదు, మళ్ళీ అది ఎవడెవడ ట్రాన్స్ఫర్ చేసిన అది ఎవడికి తెలదు. ఇక్కడ కూర్చొని ఏ కంట్రీ కన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా ఎల్ఆర్ఎస్ లేదు, రెమిటెన్స్ లేదు, ఏది లేదు, దానికి రిప్రజెంటేషన్ లేదు, ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఈ. వాట్ ఈస్ ఇట్? వెరీ రిస్కీ అసెట్. బట్ దోస్ హావ్ గాట్ నాలెడ్జ్, దోస్ ఆర్ మేకింగ్. ఈవెన్ క్రిప్టో ట్రేడింగ్ లో మనీ చేస్తున్నారు, అది వాళ్ళ స్పెషలైజ్ స్కిల్ సెట్, వాళ్ళు చేయొచ్చు. నా వరకు అయితే నో క్రిప్టో ఇప్పటికైతే చేయలేదు. ఫ్యూచర్ లో చేసినా చేయనని చెప్పట్లేదు. వెరీ నామినల్ అమౌంట్. ఇప్పటి ఐఎమ్ డూయింగ్ 10 lakhs ఎస్ఐపి. నేను చేస్తే క్రిప్టోలో మేబీ ఒక 20,000, 30,000 పెడతాను పర్ మంత్. అది కూడా పెట్టలేదు, పెడితే అని చెప్తున్నాను. అది నేనైతే క్రిప్టోకి స్ట్రిక్ట్ నో. బట్ అన్న పెడితే పెట్టుకోండి. కానీ ఇవన్నీ ఇంపల్సివ్ కదా. ఇవన్నీ ట్యూన్ అయినప్పుడు ఏంటంటే యూ బికమ్ ఏ ట్రేడర్, యూ బికమ్ ఏ స్పెక్యులేటర్, గ్యాంబర్ అయిపోతుంది. ఇదంతా ఒక టెండెన్సీ. యంగ్స్టర్స్ ని క్రిప్టో, గేమింగ్, బెట్టింగ్ ఇవన్నీ అలా వెళ్ళిపోతారు. అది ఒక ట్రాప్, యాప్ అండ్ అది. సో బెటర్ బీ అవే ఫ్రమ్ ఇట్. మరి మ్యూచువల్ ఫండ్స్ నిజంగానే వెల్త్ క్రియేట్ చేస్తుందా సార్? మ్యూచువల్ ఫండ్ మాత్రమే వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఓకే. మ్యూచువల్ ఫండ్ క్రియేట్ చేస్తుంటే మ్యూచువల్ ఫండ్ వెల్త్ క్రియేట్ చేస్తుంది, బట్ ఇన్వెస్టర్స్ ఉండరు, వాళ్ళు వెల్త్ తీసుకోరు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ 6 years ఓకే సార్ అంటాడు. 6 years ఓకే, 7 years ఓకే సార్ మా పాప పెళ్లి దాకా నేను టచ్ చేయండి సార్, పర్లేదు సార్ మీరు అగ్రెసివ్ పట్టండి సార్ అంటాడు. మనం పెట్టాక ఒక 6 months తర్వాత నెగిటివ్ రిటర్న్ రాగానే సార్ మన ఫండ్స్ సరిగ్గా చేయట్లేదు సార్, సార్ వై డోంట్ లుక్ ఇన్ టు ఫండ్స్ సార్ అంటాడు. అందుకని అంటాను, యాక్చువల్గా వైల్ ఆన్ బోర్డింగ్ ఎ క్లయింట్ వీ డూ కేవైసీ, నో యువర్ క్లయింట్, దట్ విల్ గెట్ టు నో ఎగ్జాక్ట్ కేవైసీ వెన్ మార్కెట్ గోస్ డౌన్. అప్పుడు యాక్చువల్గా వీల్ గెట్ టు నో వాట్ ఈస్ అవర్ క్లయింట్. ఫస్ట్ అందరు చెప్తారు ఏం చేస్తారు, మనం రిస్క్ తీసుకున్నాం సార్, మనకి ఇప్పుడు అవసరం లేదు సార్, పడగానే క్వశ్చన్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ హిస్టారికల్లీ 12%, 13, 14, 15, 20% ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ఒక ఫండ్ లాస్ట్ 31 years గా 22% రిటర్న్ ఇచ్చిందంటే దట్ డస్ నాట్ మీన్ ఈ ఫండ్ ఎవ్రీ ఇయర్ 22% ఇవ్వాలి. ఈ ఫండ్ హాస్ డెలివర్డ్ ఇన్ ఇయర్ -40, followed by next year -3. Even after 2 years of investment, you are at a -38%.
ఇటు అన్నిటి యావరేజ్ యూ ఎండెడ్ అప్ మేకింగ్ 15, 14, 20. సో మ్యూచువల్ ఫండ్ షార్ట్ టర్మ్ లో వెల్త్ బిల్డ్ చేయవు. లాంగ్ టర్మ్ లో మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే వెల్త్ బిల్డ్ చేస్తాయి. బట్ ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ ఉండడు కాబట్టి వాడికి వెల్త్ అవుతుంది. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. జెట్ ఎయిర్లైన్స్ విన్నారా మీరు? అవినాను సార్. విన్నారు కదా. Ah. ఇట్ యూస్ టు బి దేర్. దేర్ ఇస్ అ పర్సన్ బై నేమ్ నరేష్ గోయల్ started Jet Airlines in the year 1993. Okay. First with some 3 flights. Mm. Okay. By 1995 full fledged investment చేశారు. Huh. దట్స్ గ్రోన్. కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కూడా ఎక్వైర్ చేశారు, పార్ట్నర్షిప్ చేశారు, అంతా చేశారు. టుడే దేర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ జెట్ ఎయిర్లైన్స్. దే కమ్ ఫర్ ప్రైవేట్ స్టాక్స్ అమ్మారు, లిస్టింగ్కి వచ్చారు, అన్నీ జరిగిపోయినాయి. ఈరోజు దట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. 100 crores ఇన్వెస్ట్ చేసిన కంపెనీ 1995 ఈరోజు జీరో. Mm. సేమ్ 100 crores సేమ్ 1995 లో కూడా ఫండ్స్ ఉన్నాయి. Okay. ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే Mm. సే 95 October 8 కి దెర్ ఇస్ అ ఫండ్ అంటే ఇప్పుడు 10 rupees ఇన్వెస్టెడ్ ఇన్ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ టుడే హావ్ బికమ్ 4,400. హౌ మెనీ Yes. టైమ్స్ ఇట్స్ డౌన్? 420 టైమ్స్. సేమ్ ఎయిర్లైన్స్ ఆ 100 కోట్లు ఈ ఫండ్ లో పెడితే ఈరోజు ఎంత అయ్యేది? somewhere around 42,000 crores. బై రన్నింగ్ ఏ బిజినెస్ ఫుల్ ప్లెజ్ ఇన్వాల్వ్ అయితే జీరో అయిపోయింది. బట్ సేమ్ మనీ మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఎంత మనీ అయిపోయింది. సో పవర్ ఆఫ్ ఈక్విటీ అండ్ డైవర్సిఫైయింగ్ ఇదే. మ్యూచువల్ ఫండ్ పెట్టిన కంపెనీలో కూడా ఈ ఫండ్ లో కూడా ఇప్పుడు ఒక 4-5 కంపెనీలు, ఒక 10 కంపెనీలు కంప్లీట్ క్లోజ్ అయిపోవచ్చు. కానీ దే ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ వన్ కంపెనీ. ఈ రోజు మీరు ఆ ఫండ్ పోర్ట్ఫోలియో చూస్తే 96 స్టాక్స్ ఉన్నాయి. అండ్ ఏది పర్మనెంట్ కాదు. Yeah. దే విల్ టైమ్లీ చేంజ్ ఎవ్రీ మంత్. దే చేంజ్ ది వెయిటేజ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్. దేర్ ఆర్ సెక్టోరల్ అలొకేషన్. Mm. టైమ్లీ షిఫ్ట్ చేస్తారు. Mm. దిస్ ఫండ్ హస్ సీన్ ఎవ్రీథింగ్. సప్రైమ్ ఏంటి, వాట్ నాట్. సో ఇట్స్ నాట్ గివెన్ కన్సిస్టెంట్ రిటర్న్. ఎప్పుడు ఇవ్వాలి వాల్టైల్ రిటర్న్. అట్ ద ఎండ్ ఇట్ మేడ్ రిటర్న్. డోంట్ గో బై సచ్ ఎ హ్యూజ్ రిటర్న్. Mm. 12% పట్టుకోండి. బట్ 12 పట్టుకున్నా 12 ఈజ్ నాట్ ఎవ్రీ ఇయర్ 12. Mm. ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ 25 1 year, -10 1 year, 0 1 year, -4. సమ్ టైమ్ 3 years నెగిటివ్ రిటర్న్ ఇస్తుంది మ్యూచువల్ ఫండ్. 3 years నెగిటివ్ రిటర్న్. Mm. బట్ యూ హావ్ ఇన్వెస్టెడ్ ఫర్ 20 years కదా. అవును. If someone is getting into equity fund, Mm. you should look at something like 6-7 years. Okay. ఫస్ట్ ఇది చెప్పినప్పుడు ఓకే, 6 months కి మాత్రం క్వశ్చన్ వస్తుంది, అవును. ఎందుకు పడిపోయింది, అవును. ఫండ్ మార్చాలి. అలా అవదు. లాంగ్ టర్మ్ లో వెల్త్ బిల్డ్ చేసిందని ప్రూవ్ అయింది. సో ఇప్పుడు ఫండ్ నెగటివ్ రిటర్న్ ఇచ్చింది అనుకోండి సార్ 1 year లో. Mm. ఓకే, ఆ ఫండ్ మార్చడం రైట్ అంటారా, లేదంటే ఆ ఫండ్ లోనే ఉంచడం బెటర్ అంటారా? మీరు నెగిటివ్ రిటర్న్ ఇచ్చిందని మార్చు పోతే ఎప్పుడు నెగిటివ్ రిటర్న్స్ ఇస్తాయి. ఓకే. దట్స్ వాట్ వి డిస్కస్డ్ కదా. ఒక Ah. ఫండ్ ఓవర్ లాంగ్ రన్ హస్ డెలివర్డ్. దిస్ డస్ నాట్ మీన్ ఎవ్రీ ఇయర్ పాజిటివ్. ఇట్ ఇస్ అన్ యావరేజ్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నెగిటివ్. ఓకే. సో ఏ ఫండ్ కూడా మీరు 1-2 years లో జడ్జ్ చేయలేరు. ఓకే. 7 years is the time. ఇస్తే యూ హ్యావ్ ద రైట్ టు జడ్జ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఫండ్. ఓకే. జనరల్ గా పేషెన్స్ లేదు. అవును. ఎస్. ఒక పోర్ట్ఫోలియోలో ఒక ఇన్వెస్టర్ కి ఎన్ని స్కీమ్స్ ఉండాలి సార్? సెకండ్ డిపెండ్స్. ఏదైనా గోల్స్ ఏంటి. షార్ట్ టర్మ్ గోల్స్ అయితే మేబీ 5 years గోల్స్ అయితే హైబ్రిడ్ స్కీమ్స్, అదొక సెట్ ఆఫ్ స్కీమ్స్ మేబీ 3-4 బేస్డ్ ఆన్ హిస్ మనీ. ఈయన పెట్టిందే 1 lakh అయితే 10 scheme లెక్కలు. అవును. ఒక 1 crore పెడితే 4 schemes. అగైన్ ఇన్ ఈక్విటీ ద అవును. కైండ్ ఆఫ్ SIP is putting in. యా. If it is the only goal or multiple goals, Mm. maybe 4-5-6 schemes is okay. Mm. బట్ కానీ కొంతమంది 40-70 schemes కూడా పెట్టుకుంటే దట్స్ రాంగ్. అవును. మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కలిస్తే అతను మీ రిస్క్ అనాలిసిస్ చేశాక యూ విల్ రికమెండ్ హౌ మెనీ స్కీమ్స్ ఆర్ రైట్ ఫర్. ఇట్స్ నాట్ దట్ ఆ, నేను ఇక్కడ కూర్చొని చెప్పలేను ఇన్ని ఫండ్స్ రైట్ అని. అవును. అవును. ఇప్పుడు నేను చెప్పగానే మీరు యూ షుడ్ నాట్ జడ్జ్ యువర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అరే 12 పెట్టాడు తప్ప అనకూడదు. మీకు ఆయనతో జరిగిన డిస్కషన్ కి అనుగుణంగా అతను ఫిక్స్ చేశాడు. అవును. ఆయనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. Mm. వీళ్ళు పాప మ్యారేజ్ కి లాంగ్ టర్మ్ కదా నేను రిస్క్ తీసుకుంటా అని వుడ్ గివెన్ యూ 1 small mid and flexi Mm. పాప మ్యారేజ్. Mm. మళ్ళీ అంటే మీరు ఇంకోటి చెప్పారు, నాకు ఇంకో కమిట్మెంట్ ఉంది, మా సిస్టర్ వాళ్ళ బాబు ఎడ్యుకేషన్ హెల్ప్ చేయాలి, Mm. కానీ ఈ ఫండ్స్ లో మిక్స్ వద్దన్నారు. అందుకని ఆయన 2 ఫండ్లు ఇచ్చాడు. దానికి ఒక 2 funds పెట్టాడు, అదొక 8,000. మళ్ళీ మీ రిటైర్మెంట్ ఫండ్ పెట్టారు, ఇంకేదో వెకేషన్ ఫండ్. అలా ఫండ్స్ పెరిగిపోయినాయి. Mm. ఇప్పుడు రామ్ ప్రసాద్ చెప్పాడు కదా 6 schemes, నువ్వు ఎందుకు 15 schemes పెట్టావంటే ఇట్స్ ఆల్ కేస్ టు కేస్. దట్స్ నాట్ నేను రైట్ అని కూడా కాదు. Mm. అది ఎగ్జాక్ట్ గా అయితే ఆన్సర్ లేదు ఎన్ని స్కీమ్స్ అనేది.